ఇర్మియా యొక్క శ్రమని గురించి మనం చూస్తే చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. ఇర్మియా ఎంతో దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు తీర్చాడు, కష్టాల పాలైపోయాడు, దెబ్బలు తిన్నాడు, అవమానాల పాలైపోయాడు. చూడండి సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయంలో 18వ మాట చదవండి. హల్లెలూయా. అక్కడ ఏమనుంది? 3వ అధ్యాయం 18వ మాటలు ఏమనుంది? చూడండి, నేను చదువుతున్నా. దానిని నవలాభించు వారికి అది జీవవృక్షము, దానిని పట్టుకున్న వారందరూ ధన్యులు. హల్లెలూయా. దేన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు? దేవుని యొక్క గద్దింపుని మనము పట్టుకోవాలి. ఆయన గద్దించినప్పుడు మనము దానిని పట్టుదలతో దానిని పట్టుకోవాలి. దానిని నవలాభించువారు అది జీవవృక్షము, దానిని పట్టుకుని వారందరూ ధన్యులు అని ఉంది ఇక్కడ. హల్లెలూయా. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోలేరు. ఇప్పుడు మనం ఇది చెప్పాం కదా, దాన్ని ఎంతమంది పట్టుకుంటారో నాకు మాత్రం గుర్తులేదు. ఇర్మియా యొక్క శ్రమ ఎంత ఉంది, ఇర్మియా యొక్క బాధ ఎంత ఉంది, ఆయన దుఃఖం ఎంత ఉంది, ఎంత బాగా మనం నేర్చుకున్నాం. చిన్న విషయాన్ని మనం ఎంత బాగా నేర్చుకున్నాం ఇర్మియా సంగతి. దాన్ని పట్టుకోవాలి, అది జీవము గల మాట. ఇక్కడ అన్నాడు అది జీవవృక్షము, దానిని పట్టుకున్న వారందరూ ధన్యులు. దేవుని యొక్క మాటని మనం పట్టుకోవాలి. దేవుని యొక్క సాతాను మనల్ని వెంబడిస్తూ ఉంటుందక్క. నేను మొన్న చెప్పాను కదక్క, మీకు ఒకటి గుర్తుందా? ఒక ధనవంతుడు, ఒక పాలేరు. ధనవంతుని ఇంటి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు ఈ పాలేరు. ఒకరోజు 3 రోజులు డ్యూటీకి రాలేదన్నమాట. పాలేరు ఎవరో తెలుసా? దేవుని బిడ్డ. 3 రోజుల తర్వాత డ్యూటీకి వస్తే ధనవంతుడు ఏమన్నాడు కదా, ఏమైంది 3 రోజులు అవుతుంది నువ్వు పాలేరు పనికి రాలేదు, జీతం చేయడానికి రాలేదు, 3 రోజులు ఖాళీగా ఎడ కూర్చున్నావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, అయ్యా 3 రోజుల నుండి నాకు ఆరోగ్యం బాగలేదు, నా ఆరోగ్యం బాగలేక నేను రాలేదన్నాడు. ధనవంతుడు ఏమన్నాడు తెలుసా, అయ్యో నువ్వు దేవుని బిడ్డవే కాదనయ్యా, నీకెందుకు ఆరోగ్యం, ప్రార్థన చేసుకుంటే పోయేది కదా అన్నాడు. అట్లాగనే అంటారు జ్యోతక్క, ప్రార్థన చేసుకుంటే మీ బీమార్లు పోతాయి కదా, మీ జ్వరాలు పోతాయి, మీకు దయ్యాలు పట్టాయి కదా, మీకు భూతాలు పట్టాయి కదా, మీకు బీమార్లు రావు కదా, నువ్వెందుకు 3 రోజుల పాట ప్రార్థన చేసుకోలేదా? విమర్శించి మాట్లాడాడు. ఆ పాలేరు తలకాయ కిందికి అంచుకున్నాడు. ఇప్పుడు నీలా ఏం చెప్పాలన్నా ఆ సమాధానం చెప్పేటట్టు లేదు అనుకున్నాడు. ఎందుకు చెప్పేటట్టు లేదు, నిజమే కదా, నా దేవుడైతే గొప్పవాడే, కానీ ఎందుకో శుద్ధి చేయలేదు, మరి ఏం చెప్పాలి అనుకున్నాడు. బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, తిరిగి వెళ్ళిపోయాడు పనిలోకి. అట్లా సాయంత్రం వేళలో ధనవంతుడు అన్నాడు కదా, పాలేరు మనం సాయంత్రం వేళకి గంగొట్టుకు పోయి మనం కొంచెం షికారు చేసుకున్న తప్ప ఉన్నోని పని అంతే ఉంటుంది, టైంపాస్ వెళ్తారు గాలికి, పిల్లగాలికి. అలా పాలేరుని ఎంటేసుకొని ఒక గుంటి తీసుకొని వెళ్ళాడు అనమాట. అక్కడ చాలా బిడ్డలు తిరుగుచి ఉన్నాయి ఆ సముద్రం, ఆ ఒడ్డు తీరాన. అందులో సూటి చూసి ఒక బిడ్డను కొట్టేశాడు, ఆల్రెడీ అక్కడే చచ్చిపోయింది. 2వ దాన్ని కొట్టేశాడు, ఆల్రెడీ అక్కడే చచ్చిపోయింది. 3వ దానికి సూటి చూశాడు, అది రెక్కకు తగిలింది, అది చావలేదు, అది పరిగెడుతూ ఉన్నది. ఏ పాలేరు తొందరగా వెళ్ళాడిని తీసుకురాపో అన్నాడు. ఆడ కూర్చున్నాడు. ఈ పాలేరు ఎగబడిపోయి చచ్చిపోయిన 2 బిడ్డలను చేతులు పట్టుకున్నాడు. అవేమద్దు, అవి చచ్చిపోయాయి, అక్కడే ఉండని, బ్రతికున్న చూడు దాన్ని పట్టుకోముందు. ఈ పాలన లేదు ప్రభువా, లేదురా, ఏమంటారు పటేలా, లేదు యజమాని, నేను తప్పకుండా వీటిని తీసుకొచ్చి తర్వాత దాన్ని తీసుకొస్తాను, అది తప్పు, అవి చచ్చిపోయి ఉన్నాయి, అవి వేడికి పోవు, దాన్ని తీసుకురా ముందు అన్నాడు. వెంటనే ఏం చేశాడు, అవి ఆడ వదిలేసి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు. పొద్దున అన్నమాట ఈ పాలేరు గుర్తొచ్చేసింది. దాన్ని కష్టపడి గెదిమి పట్టుకున్నాడు. ఒక చేతులు ఇవి 2 పట్టుకున్నాడు. రాజు దగ్గరికి తీసేసి కుప్పేశాడు. రాజా ఒక్క మాట ఉంది నిన్ను అడగాల్సింది అన్నాడు. ఏందో చెప్పు అన్నాడు. పొద్దున అన్నావు కదా, ఏమన్నావు తెలుసా, నీ దేవుడు గొప్పవాడే కదా, ప్రార్థన చేసుకుంటే ఏమవుతుండే, మీకు భీమాలు రావు, జర్రలు రావు, దయ్యం పట్టదు, భూతం
మీరు దేవుని బిడ్డలు కదా, మాకు రావాలి వస్తే మీకు ఎందుకు వస్తుంది అన్నావు కదా. ఈ చచ్చిపోయిన 2 పిట్టలు ఉన్నాయి చూసావా, అది నువ్వే అన్నాడు డైరెక్ట్. అది నువ్వే. ఈ బ్రతికున్న పిట్ట ఉంది చూసావా, అది నేను అన్నాడు. హల్లెలూయా. నేను పారిపోకూడదు, నేను ఈ లోకాన్ని విడిచిపోతున్నాను కాబట్టి సాతానికి ఇష్టం లేదు. నేను ఈ లోకం నుండి వేరవుతున్నాను కానీ దయ్యపుకి ఇష్టం లేదు. ఈ లోకం నుండి దూరం అవుతున్నాను, ఒక మార్గంలో ఉన్నాను, ఏ పాపం చేయకుంటున్నాను, ఏ మనిషికి కూడా నేను ఇష్టం లేను. ఇంత మంచిగుంటాను అంటే నిన్ను ఎవరైనా ఇష్టపడతారా? వాస్తవం చెప్పండి అమ్మా, బాగా మంచుకుంటున్నావు, నిన్ను ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. నేను సాతాను నుండి దూరం అవుతున్నాను, దయ్యం నుండి, లోకం నుండి దూరం అవుతున్నాను. ఇప్పుడు ఇదేలా ప్రాణంతో బ్రతికి వెళుతుంటే నువ్వు ఎట్లా దానిలాడావు? అయ్యో అది పోతుంది రా, ఇది చచ్చున్నది, ఇది మనదే, ఇది ఏడికి పోదు, నువ్వు చచ్చిపోయి ఉన్నావు, నీకు బాగా సుఖం ఉంటుంది కానీ నన్ను విడిచిపెడతలేదు సాతాను, ఎంబడే ఉంటుంది అయ్యా అని చెప్పేశాడు రాజుకి. హల్లెలూయా. ఈరోజు బ్రతికున్న వాళ్ళం మనమందరం ఏమై ఉన్నాం మనము? మరి చచ్చిపోయిన పిట్టలతో పోల్చుకుంటున్నావే. ఎంత అద్భుతం, ఎంత భయంకరమైన మాట. లోకుల మాటలు మనం విని మన జీవితాన్ని, బ్రతికున్న సంసారాన్ని నాశనం బ్రతికుంటే మనం పోనివ్వదు సాతాను, ముందుకు వెళ్ళనివ్వదు. ఆటంకాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, నవ్వుతారు, తుల్లుతారు, ఏడుస్తారు, మన మీద గులుగుచారు, రాళ్ళేస్తారు, బండలేస్తారు. అన్నీ ఓర్చుకుంటేనే ఒక శిల్పిగా మార్చబడతావు. ఓర్చుకోకపోతే పక్కకు పెట్టబడతావు, తీసి మళ్ళీ నీ మీదనే కొట్టబడతావు. జీవితకాలం అదే ఉంటుంది. ఇక్కడ అదే ఉంటుంది, అక్కడ అదే ఉంటుంది. రాజు నువ్వు చచ్చిపోయి ఉన్నావయ్యా, లోకంలో నీకెందుకు వస్తుందయ్యా బీమారి? నువ్వు సాతాను బిడ్డవు, నీకెందుకు వస్తుందయ్యా? నువ్వు అన్ననే ఉన్నావు, నీకేమై? నువ్వు అన్నావు కదా అవి చచ్చిపోయాయిరా, ఇయ్యాలి కదా, రేపైంది తెచ్చుకోవచ్చు, అది బాధ లేదు, వాటికి తర్వాత కోసి కూర వండుదాం కానీ ఆ బతికున్నదాన్ని ముందు పట్టుకుంటారా? నీకుంది శ్రమ, నీకు కూడా తప్పదు. కాకపోతే ఇప్పుడు నీకు రాదు శ్రమ, నీకు వస్తుంది కదా. నువ్వు పరిశుద్ధరాలు, నువ్వు నీతిమంతురాలు, దేవుడు నీ మీద ఉన్నాడు, నిన్ను వాడుకోబోతుంటాడు, నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు అడుగుచున్నది అదే కదా. నేను నిన్ను మారుస్తా, నేను నిన్ను నిర్మాణించిన వాడని, నిన్ను సృష్టించిన వాడని, నిన్ను పిలిచిన వాడని, నీకు బాప్తిస్మలో పేరు పెట్టిన వాడని, అన్నీ నేనే. కానీ నువ్వు నిలబడతావా? ఇంతకుముందు మనం అడవి వృక్షంలో ఒక పాట పాడుకున్నాం తెలుసా? లాస్ట్ లైన్ ఉంటుంది, లాస్ట్ లైన్ ఒకటి ఉంటుంది, గుర్తుంది ఏమన్నా? ఆనంద భరతుడనై నేను నీ ప్రేమల నుండుటకు, నీ నా పరుగుని తుట్టముట్టించి నీ సన్నిధిలో నడిచేదని. చూసావా? నా పరుగుని ఏం చేస్తాడట? ఆయన పరుగుని తుట్టా ముట్టిస్తాడట. మన పరుగు, మన గురి ఏంటి అక్క? సాతాన్ని ఓడించడం మన గురి, అవమానాన్ని ఓడించడమే మన గురి, ఒక మోసాన్ని ఓడించడమే మన గురి, ఒక అబద్ధాన్ని ఓడించడమే మన గురి. మనం యేసుక్రీస్తులో ఉన్నామంటే చనిపోయలేము, బ్రతికి ఉన్నాము. సాతాను గురి ఏంటంటే నిన్ను పడగొట్టడమే సాతాను గురి, నిన్ను నాశనం చేయడమే సాతాను గురి, నిన్ను నవలపాలు చేయడమే సాతాను గురి. ఇంతమంది నవ్వుతున్నారు, ఆరోగ్యం కూడా బాగలేదు అనిపిస్తే సాతాను నిన్ను వాడుకుంటాడు. ఇంతమంది నవ్వుచున్నారు, ఆరోగ్యం కూడా బాగలేదు, యేసు ప్రభులోనే చనిపోతా అనుకుంటే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఏమంటావు అక్క? నువ్వు నిలబడకపోతే దేవుడు నిన్ను నిల్చోబెట్టాడు. అమ్మా మీరు కూడా అందరికీ చెప్పేమాట, జ్యోతిక కాదు, నువ్వు నిల్చోకపోతే, నువ్వు పట్టుకోకపోతే, ఈ జీవవాక్యంలో నువ్వు పట్టుకోకపోతే, ఈ పరిశుద్ధ వాక్యాన్ని నువ్వు పట్టుకోకపోతే, నా మాటలు పట్టుకోవద్దక్క. నేను ఈరోజు మీకు వాక్యం చెప్తున్నా, రేపే పోవచ్చు, ఎల్లుండే పోవచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు, నేనే ముందు పోవచ్చు, మీరే ముందు పోవచ్చు, గ్యారంటీ. చనిపోయిన తర్వాత గుర్తు చేసుకుంటారేమో, అలాంటి పలానా మంచి వ్యక్తి కానీ మంచి వాక్యం చెప్పేవాడు త్వరగా వెళ్ళిపోయాడు. ఈ వాక్యాలన్నీ గుర్తు చేసుకుంటే, ఈ మాటలన్నీ ధ్యానిస్తే, అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా స్వీకరించబడతావు. దేవుని బిడ్డగా మార్చడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి.
నీ పద్ధతులు మార్చుకోవాలి, ఆరాధనకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, కష్ట నష్టంలో ప్రార్థన చేసుకోవాలి, బాధల్లో ప్రార్థన చేసుకోవాలి, దుఃఖంలో ప్రార్థన చేసుకోవాలి, శ్రమలు. ఆనందం ఉంటేనే ప్రార్థన చేస్తా అంటే యోబు చేసేవాడు కాదు కదా. దావీదుని 3,000 మంది ధర్మిచున్నారు. ఇంచుమించు ఎంతమందో తెలుసా? 3,000 మంది ధర్మిచున్నారు. అడవిలో పడి జంగట్లో పడి పరిగెడుతూ ఉన్నాడు. దావీదుని చంపడానికి రాజు తిరుగుచూ ఉన్నాడు. కత్తులు పట్టుకొని కోస్తా కనబడితే నేను ఎక్కడ కనబడి అక్కడనే కోస్తారా, ఏడున్నోరా అని తిరుగుతున్నా. ఒకసారి వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. దావీదు అందులోనే ఉన్నాడు. మెల్లగా బయటకు వెళ్ళి చూశాడు. వీళ్ళందరూ కనపడుచు అక్కడ నిలుచొని వారందరి కొరకు ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ మారాలి. వాళ్ళు పడుకొని ఉన్నాడు. చంపాలంటే ఆయన చంపేయచ్చు కదా, రాజును కొయ్యొచ్చు కదా. ఆయన పక్క నుండే వెళ్ళిపోయాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు అనమాట. అమ్మ, శ్రమలు మనుషులకు వస్తాయి. ఎవరికి వస్తాయో తెలుసా? మంచి చెట్టుకు దెబ్బలు ఎక్కువను, చేదు చెట్టుకు దెబ్బలు ఎక్కువను. జ్యోతక మీరు చెప్పండి ఒకసారి, మంచిగా చెప్పండి ఒకసారి. మంచి చెట్టుకు దెబ్బలు ఎక్కువనా, చేదు చెట్టుకు దెబ్బలు ఎక్కువనా? 2 రేగు చెట్లు ఉన్నాయి, మంచి చెట్టుని ఎక్కువ కొడతారు కదా. ఎవడన్నా పోయి చేదు చెట్టుని కొడుతున్నారే, పిచ్చోడా చేదు ఉంటారా, అక్కడ ఉన్న దాన్ని కొట్టు, 4 పళ్ళు తినిపో, మంచి నీళ్ళు తాగిపో, అది ఇంకో 4 దెబ్బలు ఎక్కువ పారేరా దాని మీద అన్నట్టు. కింద పడకపోతే మీదికెక్కి నరకురా అని చెప్తాడు సీదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు తెగాలి అక్క, దేవుని వాక్యంలో తెగాలి, నిలబడాలి, అంతే. ఖచ్చితంగా నిలబడాలి. ఏమైంది అక్క, దేవుడు లేడా? దేవుణ్ణి నమ్మలేవు, మనుషుల్ని నమ్ముతున్నావా? మీ విలేజ్లో చెప్పే వాళ్ళని నమ్మితే పరలోక రాజ్యంలో కానీ భూమి మీద కానీ నీకు సుఖం లేదు. జీవితాంతం నీ మీద కొడుతూనే ఉంటారు. కానీ దేవుని మాటను నమ్మి కొద్ది రోజులు ఈ దెబ్బలు తింటే నువ్వు దేవుళ్ళు నిలబడి ఉంటావు. నిన్ను చూసి ప్రతి వాళ్ళు చూసి దేవుని బిడ్డ అని ఇలా నీకే సెల్యూట్ కొడుతూ ఉంటారు. ఓర్చుకో, బ్రతుకు మారుతుంది ఓర్చుకుంటే. హల్లెలూయా. చాలామందికి ఇది లేదు, అది లేదు, ఇది కాదు, అది కాదు. దావీదు ఎన్నిసార్లు మిస్ అయిపోయేవాడు, ఎన్నిసార్లు తప్పించుకున్నాడు మెల్లగా. ఎన్నడూ తప్పు రూట్లో నడవలేదు దావీదు. హల్లెలూయా. మనం దేవుని గద్దింపుకు లోబడాలి. చూడండి, సామెతలు 1:53 చదవండి. సామెతలు 1వ అధ్యాయం 53, 1వ అధ్యాయం 23. ఎస్, హల్లెలూయా. ఇక్కడ ఎంత అద్భుతంగా రాశాడో చూడండి ఒకసారి. నా గద్దింపు విని తిరుగుండి, ఆలకించుండి, నా ఆత్మను మీ మీదికి కుమ్మరించుచున్నాను, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను అన్నాడు. హల్లెలూయా. ఎవరి గద్దింపు వినాలి? దేవుని గద్దింపు. ఎప్పుడు గద్దిస్తాడో తెలుసా అక్క? నువ్వు మంచిగా ఉన్నప్పుడే గద్దిస్తా. దేవుడు నీకు ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాడు, అర్థమైందా? నీకు ఒక జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఎవరికి? బ్రిస్కీలమ్మకి. మీ అందరికి ఎగ్జాంపుల్ చెప్తా, ఇటీనండి అమ్మ. ఎవరికి? బ్రిస్కీలమ్మకి ఏమి ఇవ్వాలి? జాబ్ ఇవ్వాలి. ఆ జాబులో కొన్ని ఏమున్నాయంటే నియమాలు ఉన్నాయి దాంట్లో. ఆ నియమాలు, ఒక నియమం కూడా ఈ అక్కకి రాదు. ఈ నియమాలన్నీ నేర్చుకోవాలంటే ఈ అక్క ఏం కావాలి అంటే కష్టపడాలి. ముందు జాబ్లో పోతూ ఉంటే ఎన్నో నియమాలు ఉంటాయి అక్క. దేవుడు అంటున్నాడు కదా, నీకు తగిన సమయంలో నేను ఇవ్వాలంటే ముందు నేను కష్టపెట్టాలి, నిన్ను సరిచేయాలి, నేను ఆ నియమాలకు సూటి చేయాలా, ఆ పండ్లకు సూటి చేయాలా. నేను ఫస్ట్ మందు తాగేవాడిని. దేవుడు నన్ను మెల్లగా మార్చేశాడు. మార్చి ఎందుకు మారుస్తున్నావు ప్రభు అంటే నేను ఒక జాబులో పెట్టేది ఉందన్నాడు. అదే ఈ జాబు. ఇప్పుడు నీకు ఒకటి ఇవ్వాలి యేసుక్రీస్తు, కానీ నువ్వు దాన్ని నీకు ఇస్తే నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు పట్టుకొని నువ్వు భరించలేవు, నువ్వు మోయలేవు. దాన్ని మోసే అంత శక్తి, దాన్ని ఆలోచించే అంత బలం, దాన్ని నేర్చుకునే అంత శక్తి. అంటే నీకు అనుభవం కావాలి. నీకు అనుభవం కావాలంటే ఆ శ్రమల్లో నువ్వు దిగబడాలి. అప్పుడు నీకు అనుభవం వస్తుంది. ఈ శ్రమలో ఇంత అనుభవం ఉందా
అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు చూడు దాన్ని. అబ్బా ప్రభువా, ఇప్పుడు ఇస్తే నువ్వు పట్టుకోలేవు. అందుకైనా నేను గద్దిస్తాను, నువ్వు తట్టుకో. నేను గద్దించినప్పుడు నువ్వు తిరిగిరా, ఆలకించు. నా ఆత్మని నీ మీద కుమరిస్తున్నా, నా ఉపదేశముని, నా వాక్యముని నువ్వు తెలివిగా దానిని ధ్యానించు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. ఒక పాట రెవరెండ్ రాము సార్ అని నా దైవ సేవకుడు, నాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి రాశాడు ఒక పాట. ఎట్లుంటుందంటే, వాక్యము ధ్యానింతును, నీ వాక్యము ప్రకటింతును, నీ వాక్యము ధ్యానింతును, నీ వాక్యము ప్రకటింతును. వాక్యము అగ్గివాటిది, నాలోని మలినాలు దయించును. చూసావు ఎట్లా రాశాడు? నీ వాక్యము అగ్గివాటిది, నాలో ఉన్న చెత్త చెదరు బుసి ఆ యొక్క ఖరాబు గుణము అవన్నీ ఏమవుతాయి అంటే ఆ అగ్గిలో కాలిపోతాయి. ఇంకొక చరణం ఎట్లా రాశాడు తెలుసా? వాక్యము సుత్తవాటిది, నా బండ హృదయముని నలగగొట్టును అని ఉంటుంది. వాక్యము సుత్య, నీ బండ హృదయాన్ని ఏం చేస్తుంది? నలగొడుతుంది. ఇంకొక చరణం ఉంటుంది సూపర్, నా మతిలేదు ఇప్పుడు ఆ సాంగ్, వచ్చేవారిని తప్పకుండా పాడతా. హైలైట్ ఉంటుంది ఆ పాట. ఎంత అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన గద్దింపుకు మనం ఏం కావాలి? తిరిగి రావాలా. అబ్బా ఇవాళ ఏదో జరిగింది, మొన్న ప్రార్థనకు పోలేదైతే తిరిగి ఎక్కడికి రావాలా? ప్రార్థనలోకి రావాలా. 4 రకాలు అంటున్నారు. పోతే బైబిల్ పట్టుకొని పోతే దానికి అంత అన్నా కూడా అసలు దానికి బుద్ధి లేదురమ్మా, అలాగే అదే బైబిల్ పట్టుకొని పోతాను 7 గంటలని బైబిల్ సంకలు పెట్టుకుని దాచుకుంది మళ్ళీ. ఇలా దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. ఏ 4 అన్నారో వాళ్ళ ముందు నడుచుకుంటూ రావాలి. తిరిగి వాళ్ళు అంటారు, ఏమేమి మొన్నే గంతే చెప్పినా మళ్ళీ అదే గుణమా ఉంటే నేను వెళ్ళేది దేవుని సన్నిధికి తిరిగి వెళ్తున్నా. తిరిగి వెళితే ఆయన ఏమిస్తాడంట? ఒకసారి చదువు ఆ మాట. తిరిగి వస్తే అగో నీ మీద నా ఆత్మ నుంచుతా అన్నాడు. అమ్మా, నీ మనసులో 10 మంది అనుకుంటున్నారనే బాధే ఉన్నది. 10 మంది కాదు నీ మనసులో, ఈ వాక్యం ఉండాలి నీ మనసులో. ఇప్పుడు సంతోషంగా వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలో తెలుసా? సంతోషమే సమాధానమే చెప్పనా సాక్ష్యమైన సంతోషం, చెప్పనా సాక్ష్యమైన సంతోషం. ఇప్పుడు పాట పాడుకుంటా నువ్వు వెంకటరాపేట కాదు, నువ్వు ఇక పోవాలి ఇక ఏడికంటే ఆడికి. ఏమీ కాదక్క, నీ మీద ఏముందో తెలుసా? దేవుని ఆత్మ నీ మీద ఉన్నది. నువ్వు నలగొట్టబడుతున్నావు. ఇప్పుడు నువ్వు నలగొట్టబడ్డప్పుడే నువ్వు సువర్ణ అందంగా మారుతావు. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. 10వ వచనం, 10వ అధ్యాయము, ఇదే 10-17 చదవండి ఒకసారి. హల్లెలూయా. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును అని ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంది చూసారా? సంగీతక్క, బద్ధకముగా పనిచేయువాడు ఏమవుతాడు? ఎక్కడ చదివావక్క? 17 చదివావా? 17. నువ్వెంత చదివావు? నేను 17 చదవలేదు. అట్లయితే ఉపదేశముని అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును. ఇది వాక్యం. నేను 5 చదివాను. ఎంత అద్భుతంగా ఉంది అన్నా. నీకు వెళ్ళిందా? ఒక్క మాట చదువన్నా. जो शिक्षा पर चलता वह जीवन के मार्ग पर है, परंतु जो डांट से मुंह मोड़ता वह भटकता।
హల్లెలూయా. చూడు, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు. అద్దామా, గద్దింపు ఎవరికి కావాలి? శిక్ష ఎవరికి కావాలి? వాళ్ళు జీవపు మార్గంలో ఉంటారు. శిక్ష నుండి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు నేర్స్తేనే నీ శిక్షణ పూర్తయింది. నీకు తగిన జాబు దేవుడు ఇవ్వడానికి, ఒక మానవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మోదీ సర్కారు ఇంటర్ కంప్లీట్ అయితే 6,000 7,000 అన్నారు. ఉంది కదా, అదేదో ప్యాసేజ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంటర్ 10వ తరగతి నేర్చిన వాడికి ఇవ్వాలంటే ఇస్తాడా? ఇవ్వలేడు. ఎందుకు? అర్హతలు లేరు. శిక్షకు నువ్వు లోనవుతేనే జీవపు మార్గంలో ఉంటావు. దేవుని గద్దింపుకు నువ్వు లోబడకపోతే తప్పిపోతావు నువ్వు. దారి తప్పిన గొర్రెని నేను, దారి తెలియక తిరుగుచున్నాను, కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్లు కనులెత్తుచున్నాను. చూసావా, దారి తప్పిపోతే దేవుడు మళ్ళీ కరుణించడానికి సమయం పడుతుందేమో. జాగ్రత్త. దారి తప్పిపో. దేవుని గద్దింపుకి ఏం కావాలి? ప్రభువా, నీ గద్దింపే నాకు కావాలా. నువ్వు ఎట్లా చేయాలి ప్రార్థన అంటే, ఎంతమంది అయితే నన్ను హింసిస్తున్నారో ప్రభువా, అంతమందితో కాదు, ఇంకా అంతమంది ఎక్కువ అయినా పర్వాలేదని ప్రార్థన చేయాలి. ఒక పాట ఉంది కదక్క, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, అంతే కదా, తన చిత్తము తల వంచికి. ఎంత అద్భుతమైన పాట తెలుసా. ఎప్పుడు ఆయన గద్దింపుకు లోబడాలి. ఇంకొక మాట అన్నాడు, విస్తారమైన మాటలు ఎక్కడైనా మాట్లాడితే అక్కడ నువ్వు నిలిచోవద్దక్క. 19 చదువు, ఇప్పటి ఇదే అధ్యాయంలో ఒకసారి 19. फार वाचाळता असली म्हणजे पापाला तोटा नाही, पण जो आपली वाणी स्वाधीन ठेवितो तो शहाणा. హల్లెలూయా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలు మాట్లాడతారు కదన్నయ్య, కొంతమంది బాగా మాటలు మాట్లాడతారు, ఉన్నాయి లేని, అక్కడ దోషం ఉంటుంది. తీయగా మాట్లాడతారు, తేనె కత్తి అట. మనం మాట్లాడకూడని మాటలు అని ఒక వాక్యాన్ని చెప్పుకున్నాం ఆ రోజు. ఎవరెవరు ఉన్నారు? మాట్లాడకూడని మాటలు, క్రైస్తవుడు మాట్లాడకూడని మాటలు. అందులో ఒక మాటను తెలుసా, ఏం మాట్లాడవద్దు? కత్తిపోటు మాటలు అని ఉంటుంది. ఏం మాటలు అక్క? కత్తిపోటు మాటలు. మీకు ఇంకో మాట చెప్పన్నా, కత్తిపోటు మాటల్లోనే ఇంకొక మాట ఏముంటుందంటే, కత్తికి తేనె పూసి మాట్లాడతాడట ఒకడు. తేనె కత్తికి ఏం పూస్తాడట? తేనె. ఇలాంటి ఒక మాటలు మాట్లాడితే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. అమ్మా, ఏంగా తలంచు, దేవుడు ఉన్నాడు, టెన్షన్ పడకమ్మా. భర్త బాధ పెడుతున్నాడు కదా, పిల్లల విషయంలో బాధ అనిపిస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళ విషయంలో, బంధువుల విషయంలో బాధ అనిపిస్తుంది, ధన్యురాలు అని పడతావమ్మా, ధన్యురాలు అని పడతావు. ధన్యురాలు అని నీకు ఒక పేరు వస్తుంది చూడు. ఆ పేరు కోసం వెతుకుతూరా, త్యాగం చేయి, ధైర్యం చేయి, ఒక కాలు మీద నిలబడు, ఒక మాట మీద నిలబడు, హృదయంలో విమర్శించుకో. ఇప్పుడే నిర్ణయం చేసి చచ్చినా పర్వాలేదు కానీ, చావనైనా చేస్తా కానీ వాక్యం అయితే మానను అని నిర్ణయం చేసుకో. ఏం చేయాలి? చావనైనా చేస్తా కానీ. దానియేలు అన్నాడు, దానియేలు ఏందయ్యా చచ్చిపోతావు, ఒక అబద్ధం ఆడు, నేను ప్రార్థన చేయలేదను ఒకటి పెట్టాడు. ఏం స్కీమ్ పెట్టాడు ఆ రాజ్యంలో? ఎవరు ఈ 12 రోజులు ఆరాధన చేయొద్దు అని పెట్టాడు రాజు. ఎన్ని రోజులు? ఎక్కువ రోజులు, కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో తెలుసా? 3 సార్లు చేస్తాడు. ఎప్పుడెప్పుడు? ఉదయకాల సమయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇక ఇప్పుడు ఈ రాజు ఏం పెట్టాడు? యేసుక్రీస్తునే కాదు, అన్య దేవతలను కూడా ఆరాధించొద్దు, ముస్లిమ్స్ కూడా ఆరాధించొద్దు, క్రైస్తవులు కూడా ఆరాధించాలి. ఎవరన్నా ఆరాధించడానికి కనబడితే ఎక్కడేస్తాం మేము? సింహం బోనులో వెళ్ళేస్తాం మేము. ఇప్పుడు చూడు దావీదుకు పెద్ద పరీక్ష. ఇగో ఇదే అమ్మ గద్దింపు అంటే. ఇప్పుడు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలా?
ప్రార్థన టైం అయింది. ఇది ఎందుకు చేశారంటే రాజుకి ఎక్కించి చెప్పిన వాళ్ళు ఈయన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళే. ఎందుకంటే దావీదు నీతిమంతుడుగా ఉన్నాడు, ఈ ప్రార్థన ఆపేద్దామని చెప్పేసి రాజుని హెచ్చరించారన్నమాట. ఇప్పుడు నీ వాళ్ళే నిన్ను గోతిలో వేస్తారు. మన వాళ్ళే మనల్ని ప్రయత్నం చేస్తారు, వేరే వాళ్ళు చేయరు. దావీదుకు గోతి తవ్వారు, పొక్క తవ్వారు దావీదుకి. దావీదు అంటున్నా మన దానియేలుకు. దానియేలు వచ్చేసాడంటే దానియేలే అసలు ప్రధానమంత్రికి గిన్నె అందించేటోడు. గిన్నె అంటే ఆయన కావాల్సింది ప్రతిదీ ఆయన దగ్గర. ప్రధానమంత్రి ఉంటే ముఖ్యమంత్రి, గవర్నర్ ఉంటే గవర్నర్ పక్కకే ఉంటాడు దావీదు, అంత పెద్ద జాబ్. వచ్చేసాడు, రాజు చూశాడు, ముద్ర గుద్దాడు అనమాట, ఒక చిట్టి రాసి ఎవడు మొక్కకూడదని ముద్ర గుద్ది దావీదికి ఇచ్చాడు. దావీది ప్రకటన చేయన్నాడు, ఊరంతా చేసేసాడు. దావీదికి మధ్యాహ్నం అవుతుంది, ప్రార్థన చేసే టైం అయింది. ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయకపోతే కుదరదు. ఇక ఆలోచన చేశాడు, నిర్ణయం చేసుకున్నాడు. 1 గంట ఆలోచన చేశాడు, 2 గంటలు ఆలోచన చేశాడు, థింక్ చేశాడు, బాగా ఆలోచన చేశాడు. ఏమైద్దిలే అనుకున్నాడు, ఒకరోజు చేయకపోతే ఏమైద్దిలే అనుకున్నాడు. కొంతమందికి ఛాయ్ అలవాటు ఉంటుంది తెలుసా, తాగకపోతే తలకాయ పని చేయదాలి, అంత ఘోరంగా అవుతుంది. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా, చావనైనా తెస్తా కానీ ప్రార్థన మానా అన్నాడు. పోయాడు, వెరిచలేం తట్లు 2 కిటికీలు తెరిచాడు, 2 మోకాల మీద కూర్చొని ప్రార్థన చేశాడు. వీళ్ళు వెనకనే ఉన్నారా, వీళ్ళు చేసిన పనేనా. పోయిన దానియేలు 2 జబ్బలు అందుకున్నాడు, తీసుకొచ్చాడు. రాజు బాగా ఆలోచన చేశాడు. దానియేలు చాలా మంచి వ్యక్తి, రాజుకు తెలుసు, చాలా గొప్ప వ్యక్తి. కానీ శాసనం ప్రకారం ఆల్రెడీ నేను ఒక ముద్ర వేసేసాను, చిట్టి అది తెగిపోయింది. అంటే మనం కేసు రాసిన తర్వాత దాన్ని మళ్ళీ కేసు అయిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది చాలా టైం పడుతుంది. లేదంటే కేసు అయిపోయిన తర్వాత మేము ఆల్రెడీ ఏమంటారు అక్క, దాన్ని చాలా బాగా అంటారు, అద్భుతంగా మాట్లాడతారు కేసులో అన్నమాట. మేము ఆల్రెడీ ఫైల్ చేసేసాము, ఇప్పుడు మీది ఏదైనా ఉంటుంది, కోర్టులో మీరు చూసుకోవాలి, కోర్టు వరకు వెళ్ళాలి, అక్కడ మీరు రజీవ్ అయితే అయిపోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పంపలేము, ఆల్రెడీ మీది నామినీ అయిపోయింది అని అంటారు. రాజు చెప్పిన మాట ఇప్పుడు ఎలా చేయాలి అని చాలా చింత కలిగి, చాలా బాధ కలిగి, చాలా దుఃఖం కలిగి ఏడ్చి రాజును కౌగలించుకున్నాడు. ఎవరు చేశారు? ఆయన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు, ఆయన చుట్టూ ఉండే వాళ్ళే చేశారు ఈ పని. రాజుని తీసుకొని వెళ్ళాడు ఎక్కడికో తెలుసా, సింహాల భవనం. రాజు ఎంత కష్టం, ఎంత బాధ దానియేలుది చెప్పండి అమ్మా. అలాంటి బాధ ఉన్నదా మనకి? ఉన్నదా? 2 చేతులు పట్టుకున్నారు భటులు. సింహాలు లోపల రోజుకు ఒక గొడ్డు మాంసం తింటాయి, ఒక గొడ్డుని వేస్తా. సింహాల బోన్లు ఇప్పటికి కూడా ఉన్నాయి, మనకి లేవు కానీ పెద్ద పెద్ద దేశాల్లో ఉంటాయి సింహాల బోన్లు. దాంట్లో వేయడానికి వెళ్తే రాజు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. చాలా పవిత్రమైన మనిషి ఇతను. అన్యాయంగా నేను వీళ్ళ మాట విని ఇతన్ని సింహాల బోన్లు ఈ రాత్రి ఎట్లయినా దానియేలు చనిపోతాడు, ఆల్రెడీ బ్రతకడు. దానియేలుకు కూడా తెలుసు నేను బ్రతకలేను, నేను చచ్చిపోతా ఇక ఆల్రెడీ తెలుసు దానియేలుకు. చచ్చినా పర్వాలేదు కానీ దేవుని ప్రార్థన అయితే చేశానని ఒక ధైర్యం ఉన్నది ఆయన తెలుసా. కన్నీరు గారుస్తూ శ్రమ పడుతూ ఆయన వెళ్తూ ఉన్నాడు సింహాల పైన. దాంట్లో వేసేసారు, వేసి పైనుండి కప్పేసి. చెప్పండి, ఇలాంటి శ్రమ, ఇలాంటి ఒత్తిడి ఎవరికి ఉన్నదమ్మా మనకి? దానియేలుని సింహపు బోనులో పాట చాలా బాగుంటుంది. ఎంత బాధ తెలుసా. 2 చేతులు చాపాడు పైకి, గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. సింహాలు నోర్లు తెరుస్తున్నాయి, చుట్టూ తిరిగాయి సింహాలు. 2 చేతులు ఎక్కడ చాపాడో తెలుసా? పైకి చాపాడు. 2 కళ్ళు మూసుకున్నాడు, హృదయం శుద్ధి చేసుకున్నాడు, ఏకాదోర ఆరాధన చేస్తున్నాడు. సర్వశక్తిమంతుడు, జీవము గల దేవుడా, ఇదిగో నీ బిడ్డనైన నేను ఈరోజు సింహాల బోన్లో కూర్చున్నాను, నీ చిత్తం ఏమై ఉన్నదో తెలియజేసుకో. బాధపడుతున్నావా? 10 మంది ఏలం చేశారని, 4 తిట్టారని, ఇంట్లో మంచి స్థానం లేదని బాధపడుతున్నావు. మాకు కూడా లేదు అంత మంచి స్థానము, సుఖం లేదు తెలుసా, శరీరానికి సుఖం లేదు, నాకు రెస్ట్ లేదు తెలుసా, ఒక రెస్టు 10 నిమిషాలు పడుకుందామన్నా రెస్ట్ లేదు తెలుసా. ఏదో ఒకటి చేయాలి, ఎండలు పోవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, సర్వం కష్టం చేస్తూనే ఉన్నాను, ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నాను. నీళ్ళు తెచ్చుకోవాలి, డబ్బులు పోసుకోవాలి, పొద్దల్లా కొట్టాలి, ఇంత దుఃఖం వస్తుంది. మళ్ళీ ఆ డబ్బు ఆడబెట్టాలి, మళ్ళీ ఊరే పోవాలి, మళ్ళీ నీళ్ళు తెచ్చుకోవాలి, ఆడబెట్టుకోవాలి, మళ్ళీ భార్యకు లోపల కడుపులో నొప్పి,
గర్భసంచి ఆపొచ్చింది. ఎవరు వస్తారు మనకు? కాయకులు పెడితే 400 ఇవ్వాలి, లేవు. వాస్తవం చెప్తున్నా, లైవ్ ఉంది, ఎవరు వినేవాళ్ళు కూడా వింటారు. అట్లా కూడా బాధ లేదు. అంత పెద్ద శ్రమ ఉంది చెప్పండి. పోవాలి, సుఖం లేదు, తింటే అరగదు అన్నం, అంత బాధ ఉంది. దేవుని వాక్యంలో కూర్చున్నాడు. ఎవరు? దానియేలు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన సింహాల బోన్లో ఉన్నాడు. మనం అట్లా లేం. ఎంత సుఖం ఉన్నది. ఇప్పుడు ఇంకా మనం ఎక్కువ చేయాలి కదా. ఆయన కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, ఏడుస్తూ ఉన్నాడు ప్రభువా ఏంటి. దానియేలు సింహాల బోన్లో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లో ప్రార్థన చేయాలి, శ్రమల్లో బాధపడకూడదు, ఏడకూడదు. 10 మంది మనుషులు హింసిస్తున్నారు, వారు మనుషులే. నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు, మనుషులే, అంతే. తెలుసా అక్క? వాళ్ళు ఎవరో, నిన్ను హింసించేది ఎవరో తెలుసా? మనుషులే అక్క. చచ్చిపోతారు వాళ్ళు. ఒకరోజు తీర్పు ఉంది మనకందరికీ, ఎక్కడో పరలోక రాజ్యంలో. నిన్ను హింసించిన వాళ్ళందరినీ కాళ్ళ దగ్గరికి తెస్తాడమ్మా దేవుడు. ఎక్కడైతే నువ్వు దుఃఖపడుతున్నావో, ఎక్కడైతే ఏడుస్తున్నావో వాళ్ళ ముందే లేపుతాడు నిన్ను. నువ్వు నిలబడి ఇప్పుడు నిన్ను లేపుతాడు తప్పకుండా. సిగ్గొస్తుంది తెలుసా వాళ్ళకి, సిగ్గొస్తుంది వాళ్ళకి. నిన్ను చూసి వాళ్ళే నువ్వు వస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ తలకాయలు ఇట్లుంటే ఇట్లా దింపుకొని ఉంటారు నువ్వు పోయేదాకా. ఇక ఇట్లా చేసుకుంటూ చూడండి. నాకు ఇట్లా చాలామంది నటిస్తారు. వాళ్ళని తెలిసిన మనిషి పోతూ ఉంటే గ్రహిస్తారు. ఆయన పోయిండా లేదని చూసి మెల్లమని నడిస్తారు. చాలా ఐడియాలు ఉంటాయి మనిషి. అలాంటి పరిస్థితిలో దేవుడు నిన్ను మారుస్తాడు, అద్భుతంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు, నీ యొక్క పక్షంలో నిలబడతాడు. దేవుడు అద్భుతమైన దేవుడు. సింహాల నోర్లని మూయించేస్తాడు. దానియేలును సింహపు బోనులో కాపాడినదే నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన పడుకుంటే ఒకటి తలాపగమంటారు సింహం. పొద్దుగా లేవగానే రాజు గుండె దడలు 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 అంటారు. చచ్చిపోయాడు నా మిత్రుడు, నాకు గిన్నె అందించేవాడు, నా దగ్గర ఉండేవాడు, గొప్పవాడు చచ్చిపోయాడు. బట్లారా తొందరండి, తీయండి, మూత తీయండి, చూద్దాం, మూత తీయండి. దానియేలు అద్భుతంగా పాట పాడుతూ ఉన్నాడు. అందులో అద్భుతంగా పాట పాడుతూ ఉన్నాడు దానియేలు. సింహాలు నాట్యం ఆడుతూ ఉన్నాయి తెలుసా, సింహాలు నాట్యం ఆడుతున్నాయి. ఏమన్నాడో తెలుసా దానియేలుని చూసి? ఈయన జీవము గల దేవుని కుమారుడా అని పిలిచాడు దానియేలుని రాజు. జీవము గల దేవుని బిడ్డవు నీవు, బయటికి రా అన్నాడు. ఎంతమంది అయితే ఆయన మీద సాడీ చెప్పి ఆయనని సింహాల బోన్లు వేయాలనుకున్నాడు, అందరూ నన్ను లేచి కప్పేశాడు. కథ చెప్పండి, ఎక్కడికి వచ్చింది? దేవుడు ఎంత అద్భుతంగా మారుస్తాడో తెలుసా, ఎంత అద్భుతంగా మార్చాడో తెలుసా. అంత అద్భుతం ఉంది. ఎక్కడుందో తెలుసా? మన హృదయంలో ఉంది. అన్నీ తట్టుకుంటూ వెళ్ళిపోవాలి, చనిపోతే చనిపోవాలి, అంతే. నేను అప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు చనిపోతానో తెలియదు. అందరినీ ప్రేమిస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, అంతే. చావడానికి భయపడవద్దు, ఇంకొక లోకం ఉంది చూడు కలవడానికి. హల్లెలూయా. అంత ఆశ ఉండాలి మన హృదయంలో. సరే, మనం ముందుకు వెళ్దాం. చివరిగా ఒక మాట చదువుకుందాం మనము. 3 అదే సామెతలు 3:11 చదువు. 3వ అధ్యాయం అక్కడే ఉంటుంది, దగ్గర. परमेश्वराची शिक्षण तुच्छ मानू नको आणि त्याच्या शासनाला कंटाळू नको. హల్లెలూయా. నా కుమారుడా, యెహోవా శిక్షను తునికరింపవద్దు, ఆయన గద్దింపును విసుకవద్దు. అబ్బా, చూసావా? ఆయన గద్దింపుకి ఏం కావద్దటక్క? విసికిపోవద్దట. యేసుప్రభు గద్దిస్తే, బా ఏం గద్దిస్తున్నావు ప్రభు, ఇంత పెద్ద హాస్పిటల్ వచ్చారంటే ఎంత ధన్యున్నావు అని అన్నాడు. అది విసుకవద్దట. అయ్యో, ఇంత ప్రార్థన చేసినా, నన్ను ఇంత దూరం తెచ్చినావు ఏం దేవుడా అన్నావు అనుకో, నువ్వు విసికిపోయినట్టు. అంత గద్దింపు ఉంటుంది అటు దేవుడు. బాధపడతాం, మనుషులం, అందరికీ బాధ అనిపిస్తుంది. మన హృదయాలు గట్టివి కాదు, కానీ ఈ వాక్యము గట్టిది, దీన్ని నమ్మాలి. జతక్క
దీన్ని నమ్మాలి అక్క. యేసుప్రభుని నమ్మడం అంటే బాప్తిస్మ తీసుకోవడం, యేసుప్రభుని నమ్మడం అంటే సాయంత్రం ప్రార్థన చేయడం, యేసుప్రభుని నమ్మడం అంటే ఆదివారం చర్చికి రావడం, యేసుప్రభుని నమ్మామనే ఒక సూచనకు ఒక మాల వేసుకోవడం, యేసుప్రభుని ఇది కాదు. యేసుప్రభుని నమ్మడం శ్రమ పడితేనే యేసుప్రభుని నమ్మినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ లేకుండా దేవుని సన్నిధిలో మనకు చోటు లేదు, చోటు లేదు. ఆనందముగా శ్రమ పడాలి. నా కుమారుడా, నేను నిన్ను శిక్షించినప్పుడు నువ్వు తునికరించద్దు. ఇదేమి శ్రమ, ఇదేమి బాధ, నాకే రావన్నా, నా ఇంటికే రావన్నా, నా కుటుంబానికి రావన్నా, నా పంటకైనా, నా ఎద్దులకైనా, నా మేకలకైనా, నా పనికైనా, నా జాబ్కైనా, నాకేనా ఏందయ్యా 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 దీన్నే తునికరించుడు అంటారు. చాలామంది ఇదే చేస్తారు. ఎంత ప్రార్థన చేసినా మేక చచ్చిపోయిందన్న అంటారు. ఏం చేయాలక్క, దేవుని దయ మరి. నేనంటే ఇంటలేదు, ఎంతో చేసామన్న ప్రార్థన కానీ మేక బతకాల. ఏందన్నా రోజు ప్రార్థన పోతా కానీ నా పొరని నా మాట విన్నాడన్నా, నేనేం చేయాలని అంటది ఇంకొక అక్క. ఇప్పుడు ఏం చెప్పాలా అక్క? సంతోషించమని చెప్పాలా, బాధపడి? హల్లెలూయా. ఇక చూడు 12 చదువుతాను నేను. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి ఏం చేస్తాడు? గద్దించిన రీతిగా యెహోవా నిన్ను ప్రేమించే వారిని గద్దిస్తాడు. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి ఎవరని. ఎంత అద్భుతంగా ఉంది. ఒకసారి హిందీలో చదువు మాట, లాస్ట్ ఫైనల్ చదువు. कारण जसा बाप आपल्या आवडत्या मुलाला तसा परमेश्वर त्याच्यावर प्रीती करीतो, त्याला शासन करीतो. బా మంచిగా ఉందా అన్న? హిందీలో చదువు ఒకసారి. 12 3:12. क्योंकि यहोवा जिससे प्रेम रखता है उसको डांटता है, जैसे कि बाप उस बेटे को जिसे वह अधिक चाहता है. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా మీ కొడుకుల్ని కొట్టావా అక్క? ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? ఒకటే రీజన్ ఉంటుంది దానికి. అన్న మీరు కొట్టారు ఎప్పుడన్నా? ఎందుకు కొట్టారు? వాళ్ళు మారాలి, మంచిగా బ్రతకాలని కొట్టారా? వాళ్ళు మారద్దు, చెడిపోవాలి, వాళ్ళకి ఇంత మంచి మార్గంలో నడుస్తున్నావు ఏంటి యోగేష్, ఇది మంచి మార్గం గిల్ల మనకు కుదిరేరా, గిట్టచ్చి గిట్ల రాత్రి దొంగతనాన్ని పోయి 4 అక్కడికి అవి ఉన్నాయి పట్టుకొని తెత్తేనే నువ్వు రేపు బతుకుతావు బిడ్డ అని ఎప్పుడన్నా అన్నావా? అలాంటి పని చేస్తే నువ్వు తన్నులు తింటావు బిడ్డ అని చెప్తావు, అంతేనా? ఈరోజు తండ్రి ఏ విధానంగా నీ కొడుకు నువ్వు చెడిపోవాలి, నీ కొడుకు బ్రతకూడదు భూమి మీద మంచిగా, నీ కొడుకు మంచి పేరు సంపాదించుకోవద్దు అని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? ఎన్ని దెబ్బలు కొట్టినా నీ కొడుకు మంచి కొరకే కొడతావు. ఎన్నిసార్లు నీ కొడుకుని తిట్టినా మంచిగా బ్రతకాలని తిడతావు, అంతే కదా? యేసుప్రభు ఏమన్నాడు ఇప్పుడు తెలుసా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ అవమానం నీ నెత్తి మీదకి వచ్చింది బిడ్డ, నేను నీకు తండ్రిని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు శిక్షలో ఉన్నావంటే నీవు దాని నుండి మంచిగా అవుతావు బిడ్డ. ఈరోజు దెబ్బతిన్నావు కానీ రేపు బాగుపడతావు బిడ్డ. నువ్వు శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడంట. ఎవడైతే కొడుకుని కానీ తండ్రిని కానీ కొడుకుని కానీ పిల్లల్ని కొట్టకుండా పెస్తాడో ఆయన జ్ఞానం ఉండదు. బాగా శిక్షణలో పెస్తాడో ఆడు పెద్దనాటికి పెద్దగా అయినప్పుడు కరెక్ట్ పద్ధతిలో ఉంటాడు. వాస్తవమే కదా? ఈరోజు ప్రభు మనల్ని శిక్షించడానికి కారణం ఏంటో తెలుసా? మనం కరెక్ట్ పద్ధతిలోకి రావడానికే ఆయన సరిచేస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు స్థిరం. ఇప్పుడు చాలామందికి క్రైస్తవులలో కూడా చాలామంది అటు ఇటు ఉండే క్రైస్తవులు సుఖంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, డబ్బులు దొరుకుతుంది, సంపాదన. ఈ సంస్థలో పనిచేస్తారు, దీంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్తారు, వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అన్యాయమైన మాటలు చెప్తారు. దేవునికి మీరు ఇవ్వాలి అమ్మ, ఇంత ఇవ్వకపోతే మీకు ఎట్లా సుఖం ఉంటుంది, మీకు ఎట్లా ఇది ఉంటుంది, ఇవ్వాలి, దేవునికి ఇవ్వద్దు అనేది నేను ఎప్పుడు చెప్పను. మీరు ఎంత ఇస్తే అంత ఆనందం. కాకపోతే కొన్ని రకాల మాటలు ఉంటాయి, బైబిల్ ప్రకారం నుంచి పోయి తీపి మాటలు ఉంటాయి. అన్న మీరు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే మీకేం ఆనందం ఉంది, ఇక్కడికి వెళ్తే ఇక్కడికి రావద్దు అనడానికి గల కారణం ఏంటి? సాతాను. ఏడికి వస్తే ఒక సత్యమైన బోధ ఉంది, దీంట్లో నువ్వు పడితే ఇప్పుడు నువ్వు బతికున్న దానివి. రాజు ఏమన్నాడు? వెళ్ళరా, చచ్చిపోయింది కాదు, చచ్చిపోయినే ఉంటాయి రా అన్నే, ఆ బ్రతికున్న దాన్ని పట్టుకొని తప్పించుకొని పోతా ఉంది, అది ఇందారం పోతా ఉంది కదా, దాన్ని ఇందారం పోనీయకుండా దాన్ని ఇటు అంకెరతోవకు దింపురా. ఎందుకో అది సరైన మార్గంలోకి నడుస్తూ ఉంది, అక్కడికి వెళ్తే అది మనకు అందదిగా.
దాన్ని ముందుగా గుంజుకరా అంటారు. ఎప్పుడన్నా నేను నా స్వార్థం కోసం నీట్గా పైన మాటలతో మీకు ఎప్పుడు వాక్యం చెప్పాలని, దేవుని గద్దింపుకు లోబడితేనే. ఇప్పుడు ఎవరైతే శిక్ష పడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నావు, అక్క నువ్వు బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు ఈరోజు బాధలో ఉన్నావు. బ్రిస్కిలమ్మ, సంగీతక్క, రాయలక్కే కదక్క, ఋతు అక్క, మనమందరము శిక్ష పడుతున్నామంటే ఎవరి ప్రేమలో ఉన్నాం? మనము దేవుని ప్రేమలో, ఆయన రెక్కల కింద ఉన్నామన్నమాట. హల్లెలూయా. శిక్ష పడినప్పుడల్లా మీరు ప్రార్థన చేయండి, బాధపడద్దక్క, అస్సలు బాధపడకు. వాళ్ళు ఇలా మాటలు అక్కడికి రా, నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. 100 మంది డాక్టర్లు నీ చుట్టూ నిలబడ్డా నిన్ను పరలోక రాజ్యం కొంచబోయేటోళ్ళు ఒక్కళ్ళు లేరు. అర్థమైందా? ఇంకొక మాట చెప్పనా, లక్షాధికారి అయినా భిక్షాధికారి అయినా శాసనంలో ఇద్దరు సమానం. లాజరు చనిపోయాడు. అంట్లు అంటే మన గిన్నెలు కడిగిన తర్వాత ఉంటాయి కదా, మన అవి కుండలు అవి కడిగిన తర్వాత ఉంటాయి కదా, ఆ అంట్లని తిన్నవాడు లాజరు, ఆ అంట్లని పడేసిన వాడు ధనవంతుడు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరిని ఎక్కడ పెట్టారు తెలుసా? రాజుని బంగారం పెట్టెలో పెట్టి బంగారంతో కప్పేసి లాజరుని మన్నుతో కప్పేశారా? చెప్పండి, అంతేనా? రాజుని బంగారంతో కప్పేశారా? ఎంత పెట్టుంటారు బంగారం అందులో? ఇద్దరిని మట్టిలోనే పెడతారు. హల్లెలూయా. బ్రతికున్నప్పుడు తేడాలు ఉన్నాయి కానీ సస్తే ఇద్దరు సమానస్తులే. ఇద్దరిని మన్నులోనే పెడతారు. బంగారు ఎలా ఊగినా నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. చూసావా? బతికున్నప్పుడు బంగారు ఎలుగినవేమో కానీ చచ్చిపోతే ఎక్కడి నుంచి మోయాలి? భుజాల మీదే మోయాలి. పట్టు పరుపు పైన దొరిలిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏడబెట్టినా నిన్ను మట్టి కరుపులో పెట్టాలి. చివరిగా ఒక మాట చెప్పేసి నేను వాక్యం ముగిస్తాను. హల్లెలూయా. ఏం మాట అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, చాలా భక్తి పని చేస్తున్నారు. దేవుడు ప్రత్యక్షమయ్యారు ఇద్దరికి. చెప్తా వినండి, ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఒక ఆయన అన్నాడు, అడిగాడు ఇద్దరిని, మీకేం కావాలి? ఒక ఆయన అన్నాడు, నాకు ఆకలి అవుతుంది, అన్నం కావాలి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నాకు కావలసినంత బంగారం కావాలి, ఆస్తి కావాలి అన్నాడు. సరే వెళ్ళండి అన్నాడు. చెరొక్క మార్గం చూపెట్టాడు. ఈయన పోతూ ఉంటే కొద్ది దూరం పోయిన తర్వాత అన్నం దొరికింది. కడుపు నిండా తిన్నాడు, మంచిగా నీళ్ళు తాగాడు. ఈయన పోతూ కొద్ది దూరం పోయిన తర్వాత మస్తు బంగారం దొరికింది. పోతూ ఉంటే జమ ఫుల్ బంగారం దొరుకుతూ ఉంది. ఏదా నిడుస్తలేడు. ఎంత అంటే అంత జమ చేస్తూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, చాలా ఎండమావులు వచ్చేసాయి, ఫుల్ ఎండ ఉంది, మస్తు ధూపం, మస్తు ఆకలి అవుతుంది, కానీ అన్నం దొరుకుతలా. ఇప్పుడు ఈ బంగారాన్ని ఏం చేస్తే అన్నం దొరుకుతుంది మీరు చెప్పాలి నాకు. అన్నం దొరకడానికి కారణం ఎట్లా? ఇప్పుడు బంగారం నీ ప్రాణాన్ని కాపాడుతుందా అమ్మా? విలువంత డబ్బు నీ ప్రాణాన్ని కాపాడుతుందా? ఇరుగా డబ్బు అయింది, జమ అయింది, బంగారం ఉన్నది, ఎడారి ప్రాంతం అది, నీళ్లు దొరకవు అక్కడ. ఎడారి ప్రాంతాలని మీకు తెలిసి ఉంటుందా? కథలలో ఉంటాయి, అప్పుడప్పుడు మనకు న్యూస్లో కూడా ఇస్తారు. ఎండాకాలంలో ఇస్తాడు, ఎడారి ప్రాంతంలో దాహంకు గొర్రెలు చనిపోయాయి, మేకలు చనిపోయాయి నీళ్ళ కొరకని. అక్కడ అన్నం ఎలా దొరుకుతుంది? బంగారాన్ని తుక్కు చేస్తే నీళ్ళు వస్తాయా దాంట్లోకి వెళ్ళి? అన్నం వస్తాయి కదా దాంట్లోకి వెళ్ళి? మొత్తం సంపాదించి ఇంత పట్టుకున్నాడు కదా, అంత పట్టుకొని ప్రాణం విడిచేసాడు. హల్లెలూయా. ఎప్పుడు మన జీవితము సుఖం కన్నా కష్టంలోకి వెళ్ళడానికి ప్రయత్నము చేయండి. దేవుడు మీకును మనకుని అందరికీ తోడుగా నీడగా ఉంటాడు, ముందుండి నడుపుతాడు. చిన్నగొప్ప ప్రార్థన, చిన్నగొప్ప వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించునుగా అక్క. ఆమేన్. హల్లెలూయా. 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 సరే, హెడ్డింగ్ చెప్పలే? ఓకే చెప్తా. గద్దింపు.
దేవుని గద్దింపు అని రాసుకో.